కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ బ్రాండ్ల పేరిట నకిలీ నిత్యావసర సరుకులను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. రెడ్ లేబుల్ టీ పౌడర్, సర్ఫ్ ఎక్సెల్, టైడ్, కోకోనట్ పారాషూట్ ఆయిల్, ఎవరెస్ట్ మసాలాలు, హార్పిక్, లైసర్ వంటి పేర్లతో నకిలీ సామాగ్రిని ముఠా తయారు చేస్తుంది. ముఠాలోని 4 సభ్యులను అరెస్ట్ చేయక మరో 3 పరారీలో ఉన్నారని ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్ గిరిధర్ తెలిపారు. తయారు చేసిన నకిలీ నిత్యావసర వస్తువులను సిటీ శివారు, మారుమూల గ్రామాలలో ఉన్న కిరాణా దుకాణాలకు తరలించి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ రకాల ఇంటి సామాన్లను డూప్లికేట్ వస్తువులుగా ప్రొడ్యూస్ చేసి తయారు చేసి వాటికి డూప్లికేట్ లేబుల్స్, సీల్స్ వేసి అమ్మే గ్యాంగ్ ఒకదాన్ని పట్టుకోవడం జరిగింది. మహేంద్ర సింగ్ అనే అతను ఈ కింగ్ పిన్ గా పనిచేస్తున్నాడు. ఇతను తన ముఖ్యమైన అనుచరులు శ్యామ్ భాటి మరియు కమల్ భాటి అనే 2 వ్యక్తితోని గత కొద్ది రోజులుగా వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్లోకి అమ్మడం చేస్తున్నారు. పారాషూట్ ఆయిల్, తర్వాత సర్ఫ్ ఎక్సెల్, వీల్ లాంటి డూప్లికేట్ సోప్స్, సోప్ పౌడర్స్, ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్ ఇటువంటి అన్నిటికీ ఇతను తయారు చేస్తూ వాటికి ప్రముఖ వ్యాపార సంస్థల లేబుల్లను తయారు చేసి అతికిచ్చి వాటిని లోకల్ మార్కెట్కి అమ్ముతున్నారు. వీటితో పాటుగా ఆయన రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ లాంటి టీ పౌడర్లు మరియు ఎవరెస్ట్ మసాలా పౌడర్స్ కూడా డూప్లికేట్ తయారు చేసి అమ్మడం జరుగుతుంది. కాటేదాని వాళ్ళ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఇండస్ట్రీ మీద కూడా రేడ్ చేసి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీని మొత్తం ఖరీదు ఎంత ఉంటుందంటే దాదాపు 2 కోట్ల వరకు ఉండే ఈ మెటీరియల్ తర్వాత